హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్. నేను మీ జీవి అనండి. ఏమండి, గోవా గురించి ఒక అద్భుతమైన సిరీస్ చేస్తానండి. ఈ గోవా సిరీస్లో ఏంటంటే ఫస్ట్ నేను మీకు చెప్పే విషయం ఏంటంటే కనుక చక్కగా ఫ్యామిలీతోటి పిల్లలతోటి హ్యాపీగా గోవా వెళ్ళొచ్చు. గోవా గురించి ఎవరైనా మీకు చెప్తే అస్సలు నమ్మొద్దు. గోవా అనేది చక్కగా ఒక టూరిస్ట్ ప్లేసు. ఊటీ అయితే ఎలా ఉంటుందో, మున్నార్ ఎలా ఉంటుందో, డార్జిలింగ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. ఒక అద్భుతమైన ప్రదేశం. గోవా అనగానే ఏంటేంటో ఊహించుకోవద్దండి. గోవాలో చాలా చాలా స్ట్రిక్ట్. మీకేమన్నా అనుమానాలు ఉంటే అవన్నీ భ్రమలు మాత్రమే. గోవా ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందంటే అడుగడుగున చెకింగ్ ఉంటుందండి. తాగి డ్రైవ్ చేయడం కానీ ఇట్లాంటివి ఏమీ చేయకూడదండి. అంత ఇదిగా ఉంటుంది. నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే కనుక గోవా అనగానే అదే జెంట్స్ వెళ్ళేది, తాగుతారు, పడుకుంటారు, వెళ్తారు, చేస్తారు, ఇవన్నీ ఉట్టి అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. చక్కగా మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు. అలా ఎన్నో ప్లేసులు ఉన్నాయండి. అవన్నీ కూడా నేను ఏంటంటే 1 by 1 ఈ గోవా సిరీస్లో చేస్తాను. వాటన్నిటికంటే ముందు హౌ టు రీచ్ గోవా, అది కూడా చాలా తక్కువ బడ్జెట్లో. సో ఎలా వెళ్ళాలి? ఏమంటే హైదరాబాద్ నుంచి అనుకోండి, చక్కగా హ్యాపీగా కావాల్సిన బస్సులు ఉంటే ఎక్కేస్తారు, వెళ్తారు. కానీ మిగతా ప్లేసులు విశాఖపట్నం నుంచి, విజయవాడ నుంచి, అలాగే తిరుపతి నుంచి, అట్లాగే ఏంటంటే బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, ఇట్లా అనేక ప్రాంతాల నుంచి, ప్రదేశాల నుంచి గోవాలో అతి తక్కువ బడ్జెట్లో ఎలా వెళ్ళాలి. అట్లాగే ఏంటంటే ఈ గోవా సిరీస్లో నేను ఏం చేస్తానంటే ప్రతిదీ కూడా తక్కువ బడ్జెట్లో చక్కగా ప్లెజెంట్గా హ్యాపీగా ఎలా వెళ్ళొచ్చు. ఏమంటే నేను మళ్ళీ చెప్తున్నాను, గోవా అనగానే మీలో ఉన్న అనుమానాలు, ఆ భ్రమలు, ఊహాకల్పనలు తీసేయండి. గోవాలో అలాంటి ఏమీ ఉండవు. కాకపోతే ఏంటంటే మందు కాస్త తక్కువ రేటు కాబట్టి 2 పెగ్గులు బదులు 6 పెగ్గులు తాగుతారు. అంతకుమించి అక్కడ ఏమీ ఉండదు. చక్కగా అద్భుతమైన టూరిస్ట్ ప్లేస్ అండి ఇది. నో డౌట్ అనమాట. హ్యాపీగా మీ ఫ్యామిలీతో హ్యాపీగా వెళ్ళండి. మీ వారిని అడగండి, మీ అన్నయ్యలను అడగండి, నేను వస్తానని చెప్పి అడగండి. ఏంటి నాది హామీ. అవన్నీ కూడా మీకు వివరంగా ఈ గోవా సిరీస్లో చెప్తాను. ఫస్ట్ ఏంటంటే విశాఖపట్నం నుంచి అండి. ఏమంటే ముఖ్యంగా ఫస్ట్ నేను విశాఖపట్నంతో నేను ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను అంటే కనుక విశాఖపట్నం నుంచి కానీ, రాజమండ్రి నుంచి కానీ, ఏలూరు నుంచి కానీ, అలాగే విజయనగరం ఆ సైడ్ నుంచి అన్నీ కూడా విజయవాడ మీదుగానే మనం గోవా వెళ్ళాలి. కాకపోతే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, అస్సలు బస్ ఫెసిలిటీ అనేది విజయవాడ సైడ్ నుంచి ఏమీ లేదు. ఒకే ఒక ట్రైన్ ఉందండి, అమరావతి ఎక్స్ప్రెస్ అండి. 18047 అమరావతి ఎక్స్ప్రెస్ అండి. అదేంటంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నము, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడ, ఏలూరు, విజయవాడ, నర్సరావుపేట మీద ఇట్లా ఏంటంటే చక్కగా గోవా వెళ్ళిపోద్ది. మడ్గోవా వెళ్ళిపోద్దండి. మడ్గోవా వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం పూట 14:20 అవుతుంది, అంటే 2:20 అవుతుందండి. అంతా బాగానే ఉంది. శుభ్రంగా విజయవాడ సైడ్ నుంచి గోవాకి బస్సులు సరిగా లేకపోయినా సరే ఉన్నది ఒకే ఒక ట్రైన్ అండి. ఆ ట్రైన్లో టికెట్లు మీకు దొరకవు. సరే ఏం చేయాలి ఆ విషయం కూడా మీకు చెప్తాను. మీరు ఏం చేస్తారు అంటే కనుక ఒకవేళ దగ్గర ఎవరు ఉన్నారనుకోండి, మీరు చక్కగా ఏంటంటే కనుక బై బస్ చెప్తానండి. బై బస్సు కనుక అయితే కనుక ఈ విజయవాడ నుంచి అనుకోండి, ఉదాహరణకి విజయవాడ సైడ్ నుంచి అయితే కనుక మీరు చక్కగా ఏంటంటే బళ్ళారి రావాలండి. బళ్ళారి నుంచి గోవాకి పర్ఫెక్ట్గా కర్ణాటక బస్సులు ఉన్నాయండి. జస్ట్ 600 రూపీస్ తోటి హ్యాపీగా వెళ్ళొచ్చు. అదే మీరు ప్రైవేట్ బస్సులో వెళ్ళారనుకోండి, అది చాలా చాలా డబల్ త్రిబుల్ అయిపోద్ది. మనకున్న ఏకైక బస్ ఫెసిలిటీ ఏంటంటే ఇక్కడ నుంచి బళ్ళారి వెళ్ళి బళ్ళారి నుంచి బస్సులో చక్కగా గోవాలో వెళ్ళొచ్చు, కర్ణాటక బస్సులో. సో ఆ విషయం పక్కన పెడితే ట్రైన్ విషయానికి వస్తే, ట్రైన్లో మాత్రం గోవాకి ఇప్పుడు 2-3 నెలలు అనుకొని వెళ్ళాం కదండి. ఓ 4 రోజులు వెళ్ళాలనుకుంటాం, టికెట్లు దొరకవు, వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి అది కూడా నేను చెప్తాను. చక్కగా ఏంటంటే అమరావతి ఎక్స్ప్రెస్ త్రిపుల్ హుబ్లీ అని ఉంటుందండి. హుబ్లీ, త్రిపుల్ హుబ్లీ గుర్తుపెట్టుకోండి. ఆ త్రిపుల్ హుబ్లీ వరకు రేపు మీరు వెళ్ళాలనుకున్నా కూడా ఈ రోజు ట్రై చేసినా సరే మీకు చక్కగా టికెట్లు దొరుకుతాయి. చక్కగా ఏం చేస్తారంటే త్రిపుల్ హుబ్లీకి వెళ్ళిపోండి. త్రిపుల్ హుబ్లీ దిగేసేసి మీరు ఏం చేస్తారంటే కనుక హుబ్లీ న్యూ బస్ స్టాండ్కి వెళ్ళిపోండి చక్కగా. ఏమండి అస్సలండి త్రిపుల్ హుబ్లీలో రైల్వే స్టేషన్ ఉంటుందండి. చక్కగా రైల్వే స్టేషన్ ఎదురుగానే బస్ టెర్మినల్ ఉంటుందండి. బస్ మెట్రో చూడాలి అంటే కనుక హుబ్లీలో చూడాలి. నేను అక్కడే చూశానండి. అస్సలు మెట్రో అయితే ఎలా ఉంటుందో హైదరాబాద్లో మెట్రో, హుబ్లీలో బస్ మెట్రో అలా ఉంటుందండి. చక్కగా టికెట్ తీసుకోండి. నాకు తెలిసి లాస్ట్ స్టాప్ అదే. చక్కగా ఏంటంటే లాస్ట్ స్టాప్కి వెళ్ళిపోయారు అనుకోండి, అక్కడి నుంచి మీకు చక్కగా గోవాకి పంజిమ్ బస్ స్టాండ్కి బస్సులు ఉంటాయి. అదొక ఫెసిలిటీ అండి. మీరు ఈ సైడ్ నుంచి వస్తుంటే కనుక టికెట్లు దొరకకపోతే హ్యాపీగా మీరు ఏం చేస్తారంటే త్రిపుల్ హుబ్లీకి మీరు టికెట్ బుక్ చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, అక్కడి నుంచి రైల్వే స్టేషన్ ఎదురుగానే బస్ మెట్రో ఉంటుంది. బస్ మెట్రో ఎక్కేయండి. అక్కడి నుంచి చక్కగా మీరు గోవా పంజిమ్ బస్ స్టాండ్కి వెళ్ళిపోతారు. ఓకే, అర్థమైంది కదండి. మన విజయవాడ సైడ్ నుంచి, విశాఖపట్నం సైడ్ నుంచి ట్రైన్లో అమరావతిలో ఎలా రావాలి. అట్లాగే బస్సు అయితే కనుక బళ్ళారి వెళ్ళి బళ్ళారి నుంచి కర్ణాటక బస్సులో గోవా వెళ్ళిపోవచ్చు. సో అయిపోయింది కదండి. అది కూడా మీరు చూస్తున్నారు కదా, అదే హుబ్లీ త్రిపుల్
హుబ్లీ స్టేషన్ అండి. బస్ మెట్రో అన్నారు కదా, ఇక్కడే అద్భుతంగా ఉంటుంది. చూస్తున్నారు కదండి అంతా. సో నెక్స్ట్ ఏంటంటే హైదరాబాద్ నుంచి, ఏమంటే హైదరాబాద్ నుంచి అద్భుతమైన బస్సులు ఉన్నాయి. సాయంత్రం పూట 4, 5, 6ంటికి ఎక్కేసారనుకోండి, అన్సీజన్లో అయితే కనుక, అంటే సాటర్డే సండే కాకుండా అయితే కనుక మీకు 800కి 850కే బస్సు వచ్చేస్తాయి. అలా కాదు ఫ్యామిలీతో వెళ్తున్నాం హ్యాపీగా ఉంటుంది కొద్దిగా ట్రైన్లో వెళ్ళాలి అనుకుంటే కనుక హైదరాబాద్ నుంచి కానీ కాచిగూడ నుంచి కానీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కానీ కాచిగూడ నుంచి కానీ 2 ట్రైన్స్ ఉన్నాయండి. చక్కగా మీరు ట్రైన్ నేను పైన ఇచ్చానండి, ఒకసారి చెక్ చేసుకోండి. కానీ ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి, ఈ రూట్లో ట్రైన్లో ఎక్కడైనా సరే ఫుడ్ గురించి మీరేమీ ఆశలు పెట్టుకోవద్దు. ఫుడ్ దాదాపు వదిలేసేయండి, ఇక దాని ఆలోచన వదిలేయండి, దొరికింది తింటమే. అట్లాగేంటంటే హైదరాబాద్ నుంచి బై ట్రైన్ వచ్చి ఒక 19 అవర్స్ దాకా పట్టుద్ది. ఓకేనండి, హైదరాబాద్ నుంచి అర్థమైంది కదా ఎలా రావాలో. ఓకే, అర్థమైంది కదండి. హైదరాబాద్ నుంచి చక్కగా బస్సు ద్వారా కానీ ట్రైన్ ద్వారా కానీ ఎలా రావాలో మీకు అర్థమైంది కదండి. హైదరాబాద్లో బస్సులో అనుకోండి మంచి ఘాటి మీద అద్భుతంగా ఉంటుంది. అలాగే ట్రైన్ కూడా ఏంటంటే త్రిపుల్ హుబ్లీ దగ్గర నుంచి అద్భుతంగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి చక్కగా గోవాకి టికెట్లు హ్యాపీగా దొరుకుతాయి. విజయవాడ నుంచి దాకా ఏం కష్టపడక్కర్లేదు, హ్యాపీగా టికెట్లు దొరుకుతాయి. సో నెక్స్ట్ మనం తిరుపతి నుంచి ఎలా గోవా చేరాలి, ఓకేనా అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి. ఇక్కడ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి నేను మీకు, ఏంటంటే ఈ ట్రైన్ రూట్లో ఫుడ్ గురించి మీరు ఏం ఆలోచించొద్దు, దొరికింది తినటమే, ఇక వేరే దారి లేదు. ఓకే, అట్లాగేంటంటే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే హైదరాబాద్ నుంచి మీరు వికారాబాద్ మీదుగా చక్కగా వచ్చేస్తారు కదా, గొంతుకల మీదుగా గోవా వెళ్ళిపోతారు కదా, ఓకే బాగానే ఉంది. అట్లాగే గోవా నుంచి హైదరాబాద్ కాచిగూడ కావచ్చు, సికింద్రాబాద్ నుంచి కానీ చక్కగా వచ్చేసేస్తారు, బాగానే ఉంది. కాకపోతే ఒక చిన్న మెలిక ఉంది. ఏంటది, ఒక్కోసారి గొంతకల్లో 4-5 గంటలు మిమ్మల్ని ఆపేస్తాడు. రిజర్వేషన్ చేయించుకుంటారు కదా, అక్కడే 4-5 గంటల తర్వాత ఇంకో బంట్లో మీరు కలుపుతారు. సో కాబట్టి 4 గంటలు 5 గంటలు కొద్దిగా మైండ్లో పెట్టుకోండి, ఆలోచన పెట్టినారనుకోండి, కొద్దిగా ఎలర్ట్గా ఉండండి. అట్లాగేంటంటే గొంతకల్లో నెట్టికంటి ఆంజనేయ స్వామిని, అసలు ప్రపంచంలో ఎక్కడా లేని ఏకైక ఆంజనేయ స్వామి గుడి అదేనండి. గుంతకల్ రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 11 కిలోమీటర్లు అండి. చక్కగా 1 అవర్ 1.5 అవర్లో వచ్చేసేయచ్చు. దాన్ని బట్టి మీరు చూసుకోండి, ట్రైన్లో జాగ్రత్తగా టైం కనుక్కోండి, గుర్తుపెట్టుకోండి. సరే కదండి, నేనైతే ఏంటంటే విజయవాడ మీదుగా గోవా వెళ్ళాను. సో నాకు టికెట్ దొరకపోయేటప్పుడు కల్లా త్రిపుల్ హుబ్లీలో టికెట్లు బుక్ చేసుకొని దిగి ఆ బస్ మెట్రోలో వెళ్ళారంటే అద్భుతంగా ఉందండి. అదొక మంచి ఫీలింగ్, అద్భుతమైన ఫీలింగ్. పైన చూస్తున్నారు కదండి, తిరుపతి నుంచి ట్రైన్ అండి అది, ఒకసారి చెక్ చేసుకోండి ఒకసారి. ఈ తిరుపతి నుంచి ఏంటంటే రేణిగుంట, కడప, అలాగే ఏంటంటే తాడిపత్రి, గుత్తి, గుంతకల్, బళ్ళారి మీదుగా చక్కగా మేము మడ్గోవా వెళ్ళిపోవచ్చు అండి ట్రైన్ కదండి. పైన దాదాపు ట్రైన్ జర్నీ వచ్చి 17 అవర్స్ పట్టుద్దండి. ఇకపోతే బస్ ఫెసిలిటీ అండి. బస్ ఫెసిలిటీ అయితే తిరుపతి నుంచి అయితే కనుక డైరెక్ట్గా అయితే కనుక పెద్దగా నాకేం కనపడలేదండి. నాకు ఏదన్నా కనుక ఉందంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. చక్కగా మీరు ఏం చేస్తారు అంటే కనుక బై బస్సులో రావాలంటే కనుక తిరుపతి నుంచి బళ్ళారి బస్సులు చాలా ఉంటాయి. బళ్ళారి నుంచి గోవా కూడా. ఇప్పుడు మీరు చూసినంతా కూడా ఏంటంటే నేను హుబ్లీ నుంచి గోవా అండి, అంటే విజయవాడ నుంచి నేను చక్కగా హుబ్లీ నుంచి నేను గోవా బస్సులో వచ్చాను. కాబట్టి ఈ వీడియో అంతా కూడా మీరు విజయవాడ టు హుబ్లీ టు గోవా వీడియో చూస్తున్నారండి, మీరు ఒకసారి గమనించండి. నెక్స్ట్ ఏంటంటే చెన్నై నుంచి అయితే కనుక దాదాపుగా జర్నీ టైము 29 గంటలండి, 29 అవర్స్ అండి. అది కూడా ఏంటంటే మ్యాంగ్లూరులో ట్రైన్ మారాలి. బై బస్సు ఏంటంటే కనుక చాలా కష్టంగా ఉందండి బస్సు అయితే మాత్రం. దానికంటే కూడా మీరు చెన్నై నుంచి చక్కగా మ్యాంగ్లూరు బస్సులో వచ్చి మ్యాంగ్లూరు నుంచి బై గోవా బస్సులో రావచ్చు. కాదు ట్రైన్లో అన్నారనుకోండి, హ్యాపీగా మీరు ఏంటంటే చెన్నై టు మ్యాంగ్లూరులో ట్రైన్ మారి మళ్ళీ అక్కడి నుంచి గోవా వచ్చేయచ్చండి. బెంగళూరు నుంచి అయితే కనుక ట్రైన్ ఫెసిలిటీ అయితే చాలా బాగుందండి, అలాగే బస్ ఫెసిలిటీ కూడా అద్భుతంగా ఉందండి. నిన్నడితే మాత్రం బెంగళూరుకి చక్కగా ట్రైన్లో వచ్చారనుకోండి 14 అవర్స్లో మనం మడ్గోవా అంటే గోవా వచ్చేస్తామండి. అట్లాగేంటంటే ఎవరో చెప్పారండి నాకు, బెంగళూరు నుంచి గోవా వచ్చేటప్పుడు మధ్యలో దూద్సాగర్ వాటర్ ఫాల్ తగులుద్దంట, అక్కడ బండి కూడా స్లో అవుద్దంట, గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం అది రైట్ వస్తుందా లెఫ్ట్ వస్తుందా నాకు అంత ఐడియా లేదండి. నేను దూద్సాగర్ వెళ్ళినప్పుడు కూడా నేను చూశాను ట్రైన్స్ చాలా పైన అద్భుతంగా ఉంటుందండి. ఆ వీడియో కూడా పెడతా, చెప్పే కదా గోవా సంబంధించిన A to Z అంతా ఫ్యామిలీతో అందరూ వెళ్ళే విధంగానే నేను పెడుతున్నానండి. గోవా అంటే ఫ్యామిలీతో వెళ్ళేది, జెంట్స్తో వెళ్ళేది, సింగిల్తో వెళ్ళి అవన్నీ అబద్ధాలు నమ్మద్దు, ఓకేనా. చూస్తున్నారు కదండి, చక్కగా దగ్గర మనం గోవా కూడా వచ్చేసాం. ఈ గోవా వచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలి, మనం బుక్ చేసుకున్న రూమ్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి కూడా తక్కువ ఖర్చులో ఎలా వెళ్ళాలి ప్రతిదీ చెప్తానని చెప్పా కదా.
అదిగోండి చూస్తుండగానే చక్కగా గోవా వచ్చేసాం. అది పంజిమ్ బస్ స్టాండ్ అండి. మీరు ప్రైవేట్ బస్సులో కావచ్చు, లేకపోతే ఏ బస్సులో వచ్చినా ఎలా వచ్చినా సరే చక్కగా ప్రైవేట్ బస్ స్టాండు, గోవా గవర్నమెంట్ బస్ స్టాండు పక్క పక్కనే ఉంటాయండి. మీరు ఇక్కడి నుంచి అకామిడేషన్కి వెళ్ళాలి అంటే కనుక ఇక్కడే మన ఊళ్ళో ఎలా అయితే బస్సులు ఉంటాయో అట్లాగే ఇక్కడ కూడా బస్సులు ఉంటాయండి. నార్త్ గోవా కావచ్చు, బాగా బీచ్ కావచ్చు, లేకపోతే కాండోలం బీచ్ కావచ్చు, ఎక్కడికైనా సరే బోట్లు ఉంటాయి. చక్కగా మీరు బస్సు ఎక్కేసేసి చక్కగా ఆ ల్యాండ్ మార్క్ దగ్గర మీరు దిగేసేసి చక్కగా వెళ్ళొచ్చండి. చూడండి ఇదంతా కూడా ఇక్కడ మన చక్కగా ఏంటంటే కనుక సింగిల్గా ఎవరైనా వచ్చారనుకోండి, సింగిల్గా కూడా చక్కగా మీకు డార్మెట్ ఉంటుంది కదా, అవి కూడా మీకు దొరుకుతాయి. చూడండి అవన్నీ కూడా బస్సులు చూసారు కదా ఆ బోర్డులన్నీ, అవన్నీ కూడా చక్కగా మీకు ఎక్కడ కావాలంటే 30 రూపీస్ 40 30 రూపీస్ 40 రూపీస్లో చక్కగా మీరు చేరచ్చు. అదేనండి నేను తీసుకున్న హోటల్. నాకైతే కనుక 900 పడిందండి. చక్కగా యాప్లోనే బుక్ చేసినాను. చూడండి ఇక్కడ బైక్ కూడా తీస్తానండి, అద్భుతమైన బైకు 100 రూపాయలు తగ్గిందని ఏది పడితే అది తీసుకోవద్దు. మంచి నెంబర్ 1 బండి తీసుకోండి 100 రూపాయలు పోయినా. అట్లాగే బండి ఏంటంటే చక్కగా వీడియో తీసుకోండి. తర్వాత ఏంటంటే ఈ మరకలు గిరకలు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అని ఏమీ రావు. ఇకపోతే అన్ని సైట్ సీయింగ్లు అండి, ఎన్ని రకాలు ఉన్నాయో గోవాలో. అందరూ హ్యాపీగా లేడీసు, పిల్లలు, వాళ్ళు యూత్, వాళ్ళు వీళ్ళు ఏం లేదండి. చక్కగా అద్భుతంగా ఎలా వెళ్ళొచ్చిన A to Z గోవా సిరీస్ వీడియో చేస్తాను. చక్కగా లేడీస్ చక్కగా హ్యాపీగా మీరు ప్రయాణానికి రెడీ అయిపోండి. ఏదన్నా అంటే కనుక ఇదిగో గోవాలో ఫ్యామిలీతోటి పిల్లలతోటి వెళ్ళొచ్చు అంటే మేము వీడియోలు చూసామని చెప్పండి. వాళ్ళు నా మీద కోపం వచ్చినా ఏం పర్వాలేదు, మీకోసం నేను అద్భుతమైన వీడియోలు చేస్తాను. అట్లాగే ఈ వీడియోస్ మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ప్లీజ్ షేర్. మళ్ళీ గోవా సిరీస్లో రెండో సిరీస్లో కలుద్దాం. మీ జీవీఆర్. థ్యాంక్ యూ.